హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఈటీ ఎలక్ట్రికల్ టెక్నాలజీ. ఈరోజు మనం ఎంసీసీ ప్యానల్ గురించి చూద్దాం. ఈ ఎంసీసీ ప్యానల్ వచ్చి ఆల్రెడీ మనం చాలా చెప్పుకున్నాం. దీనిలో వచ్చేసరికి చాంబర్కి వచ్చి 2 డివైలు వస్తాయి. మనం అంతకుముందు చెప్పుకున్న వీడియోలో అయితే చాంబర్కి వచ్చి 3 డివైలు స్టార్టర్లు పెట్టడం జరిగింది. ఈ ప్యానల్స్లో వచ్చేసరికి మనకి చాంబర్కి 2 స్టార్టర్లే వస్తాయి. చూస్తున్నారుగా, ఇది ఒక ప్యానల్ అనమాట. ఇది ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ప్యానల్. ఇది ఒక ప్యానల్. ఇది చూస్తున్నారుగా, ఇది ఒక ప్యానల్. ఈ 2 ప్యానల్స్ గురించి మొత్తం లోపల వైరింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పి మొత్తం అంతా మనం తెలుసుకుందాం. మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. స్టార్టింగ్ నుంచి వచ్చినట్లయితే మనకి ఇది కేబుల్ చాంబర్ ఓపెన్ చేద్దాం. ఇది వచ్చేసి మన కేబుల్ చాంబర్ అవుట్పుట్ కనెక్టర్లు. ఇవి చూస్తున్నారుగా కనెక్టర్లు. ఇది వచ్చేసరికి 30 HP స్టాండర్డ్ అనమాట. మనకి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది 100 amps ఎంసీసీబీ, 40 amps కండక్టర్లు. ఇంకా రిలే చూసుకున్నట్లయితే మనకి ఇది చూస్తున్నారు కదా, 22-32 amps రిలే. అది మీకు క్లారిటీ రావట్లేదు. చూస్తున్నారుగా, 22-33 amps రిలే. అది ఇది వచ్చి మనకి 30 HP స్టాండర్డ్ కాబట్టి 100 amps మెయిన్ వేయడం జరిగింది. ఎంసీబీ కూడా కాదు. దీనికి అవుట్పుట్లో కూడా నార్మల్గా వీటన్నిటికి మనం టీఎఫ్సీ కనెక్టర్లు వాడాం. దీని పర్పస్కి వచ్చేసరికి మనం చూసారా, హెవీ కేబుల్, ఆర్మర్డ్ కేబుల్ పెద్దది వస్తుంది కాబట్టి 30 HP అంటే మ్యాక్సిమం అల్యూమినియం కేబుల్ వేస్తారు కాబట్టి మనం పెద్ద లగ్స్ వస్తాయి కాబట్టి ఈ కనెక్టర్లు యూజ్ చేయడం జరిగింది కొంచెం హెవీగా ఉండడానికి. ఈ టైప్లో కూడా మనకి 120 amps 100 amps దాకా వస్తాయి. కాకపోతే అవి పిన్ టైప్ వస్తాయి. పిన్ టైప్ మనకి ఎక్కువ హీట్ అయిపోయి కాలి మెల్ట్ అయిపోతూ ఉంటాయి. రింగ్ టైప్ లగ్స్ వాడటమే బెటర్ అంత హెవీ లోడ్ ఉన్నప్పుడు. సరే, ఇది వచ్చేసరికి మనకి 10 HP స్టాండ్ ఎల్టాకి 6 కనెక్టర్స్. ఇవి ఈ 3 వచ్చేసరికి మనకి కంట్రోలింగ్కి. ఈ సిటీ కాయిల్స్, ఈ స్టాండ్ ఎల్టాకి ఆ సిటీ కాయిల్, ఈ 30 HP దీనికి ఈ సిటీ కాయిల్, ఇది 10 HP దానికి. ఈ డివైల్ చాంబర్ చూసుకున్నట్లయితే లోపల ఏ విధంగా ఉంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, మొత్తం అంతా మనం వాడిందంటే ఈ ప్యానల్లో సిమెన్స్ మెటీరియల్ వాడాం. చూస్తున్నారుగా, సిమెన్స్ 6 amps ఎంసీబీ కండక్టర్ కానీ ఎంసీబీ కానీ మొత్తం సిమెన్స్. ఇవన్నీ డోర్ పైన వైరింగ్ చూసుకున్నట్లయితే యాజ్ ప్రతి ప్యానల్లో చూసినట్టు ఈ ప్యానల్లో కూడా అదే విధంగా ఉంటుంది. చూస్తున్నారుగా, ప్రతి డోర్కి మనం ఎర్త్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు ఒకసారి. ఈ చాంబర్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడొచ్చు. ప్రతి దాంట్లో ఒక 2 డివైల్ స్టార్టర్లు ఉంటాయి ప్రతి చాంబర్కి వచ్చి. మనం డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనం డోర్ పైన కూడా కేబుల్ కేసింగ్ వాడడం జరిగింది. చూస్తున్నారు, ప్రతి ప్యానల్లో కూడా మనం కేబుల్ కేసింగ్ అనేది యూజ్ చేస్తాం. మనం డ్రెస్సింగ్ చేసి నీట్గా డోర్ పైన వైర్ బీచ్ పెట్టేసి మనం నీట్గా డ్రెస్సింగ్ చేసి వైరింగ్ చేసుకోవచ్చు, చూడడానికి బాగుంటుంది. కాకపోతే ఇంకేస్ ఇక్కడ ఎప్పుడైనా మనకి వైర్ అనేది లగ్ అనేది కాలిపోయింది అనుకోండి, ఇంకేస్ ఈ కనెక్టర్ పోయి మనం మార్చుకోవాల్సి వచ్చింది, ఈ లెగ్ మార్చుకోవాలనుకోండి, ఈ లూప్ అనేది మనకు డెక్లో ఈ కేసింగ్ లోపల మనకి వైర్ లూప్ అనేది ఉంటుంది. తీసి చూపిస్తాను. ఈ లూజ్ అనేది ఉంటుంది కదా, ఇప్పుడు ఇంత లూజ్ ఉంది. ఈ లూజ్ అనేది మనం ఇక్కడ కట్ చేసుకుని మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవచ్చు. అదే మేము డ్రెస్సింగ్ చేసేస్తే కనుక మొత్తం టైట్గా నీట్గా కట్టేసుకుంటాం. ఏదైనా మెల్ట్ అయిపోయి ఏదైనా వైర్లు కట్ చేసి మళ్ళీ కలపాలన్నా మనకు అవ్వదు. ఇంకా అది మళ్ళీ రావాలంటే ఆ డ్రెస్సింగ్ నీట్గా మొత్తం టైస్ అన్ని కట్ చేసి లోపల నుంచి చేసుకోవాలి ఆ లూప్ అనేది. అట్లా కాకుండా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పి మనం కేసింగ్ వాడడం జరిగింది డోర్ పైన కూడా. ఇది మనకు చూసుకున్నట్టయితే నార్మల్గా తెలిసిందే వోల్టేజ్ మీటర్, యాంప్స్ మీటర్, ఆర్వైబీ ఇండికేటర్స్. అది వచ్చరికి మనకి వోల్ట్ మీటర్ సెలెక్టర్ స్విచ్, హ్యామ్స్ మీటర్ సెలెక్టర్ స్విచ్. ఇది
లోపల కంట్రోల్ వైరింగ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. ఇది కంట్రోలింగ్ ఎంసీబీలు, ఇవి కంట్రోల్ పర్పస్. ఈ మీటరింగ్ యూనిట్లో ఏదైనా ప్రాబ్లం అయినా ప్రొడక్షన్ కోసం ఎంసీబీలు 6 amps. మొత్తం లోపల యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా మనం సిమెన్సే. ఒక బటన్స్ అండ్ ఇండికేటర్స్ తప్ప మిగిలినంతా సిమెన్సే. బటన్స్ ఇండికేటర్స్ మనం ఎల్ఎన్టీ వాడాం. మొత్తం స్విచ్ గేర్స్ అండ్ కాంటాక్టింగ్ మెటీరియల్స్ అంతా కూడా సిమెన్సే. ఇది వచ్చేసరికి మనకి 400 amps ఎంసీసీబీ 3VT3 మోడల్ నెంబర్. ఇది వచ్చేసరికి మనకి బస్ బార్ ఛాంబరు. ఈ ఛాంబర్ అంతా మీరు చూసుకున్నట్లయితే మనకి ఇన్కమింగ్ వచ్చేసరికి టాప్ ఎంట్రీ. చూసారుగా ఇది బాటమ్ ప్లేటు. పైన చూసుకున్నట్లయితే చూసారు కదా, ఆ ప్లేట్కి గ్లాండ్ హోల్ ఏదైనా వేస్తారు. కేబుల్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకుంటారు. RYB న్యూట్రల్ ఇంకా 3 వేస్ కనెక్ట్ చేసి మనం ఎంసీబీ ఆన్ చేయగానే అవుట్పుట్ వచ్చేసరికి మనకి మెయిన్కి వచ్చేస్తుంది. అవుట్పుట్ మెయిన్ బస్ బార్కి వచ్చేస్తుంది. దీని త్రూగా చూసారు కదా, ప్రతి స్టార్టర్కి అనేది డివైడ్ అయిపోయినాయి. ఇక్కడ గట్టిగా స్పైరల్ వాడేసి డ్రెస్సింగ్ చేయడం జరిగింది. ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఈజ్ స్టార్ అండ్ డెల్టా 10 HP ఇంకా డివైల్ స్టార్టర్ ఒకటి స్పేర్ అనమాట. అది స్పేర్కి కింద ఒక 2 స్పేరు, కింద లైటింగ్ ఎంసీబీలు పెట్టుకోవడానికి ప్రొవిజన్. అది ఏదైనా 4 pole ఎంసీబీ లైటింగ్స్ కానీ ఆర్ వెల్డింగ్ మోటార్స్కి ఏదైనా యూజ్ చేసుకోవడానికి ప్లాంట్లో. ఇది వచ్చేసరికి మనకి ఎంసీసీబీ 100 amps ఎంసీసీబీ. ఇది 100 amps సిమెన్స్ ఎంసీసీబీ. ఇది ఆన్ చేసినప్పుడు మనకి 3 ఫేస్ల అవుట్పుట్ వస్తుందో రావట్లేదు అని తెలుసుకోవడం కోసం 3 ఇండికేటర్లు ఇవి RYB చూస్తున్నారు కదా. ఈ వైల్ అనేది మనం సప్లై ఇవ్వడం కోసం పెట్టాం. టెస్టింగ్ పెట్టినప్పుడు ఆ ప్యానల్ నుంచి ఈ ప్యానల్కి సప్లై కోసం పెట్టాం. సో ఇది 100 amps ఎంసీసీబీ. ఇది ఈ ఛాంబర్కి వచ్చేసరికి కేబుల్ ఛాంబర్. ఇది మనకి చూస్తున్నారు కదా, ఈ ఛాంబర్కి కేబుల్ ఛాంబర్ అనమాట. ఇది దీనిలో 2 స్టార్ అండ్ డెల్టాలు ఉన్నాయి. 1, 2 సిటీ కాయిల్స్ 2, కింద ఒక డివైల్ సెట్ ఉంది కాబట్టి ఒక డివైల్ స్టార్టర్కి కనెక్టర్స్ అవి చూస్తున్నారు కదా. ఇది ఈ ప్యానల్ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. మనం ఈ ప్యానల్ చూద్దాం. ఇది ఈ ప్యానల్ కూడా సేమ్ యాజ్ ఈజ్ అంతే. కాకపోతే బస్ బార్ ఛాంబర్ అనేది కొంచెం హెవీగా ఉంటుంది. అంటే దీనిలో స్టార్టర్స్ అనేవి కొంచెం ఎక్కువ వచ్చినాయి కాబట్టి మనకి బస్ బార్ ఛాంబర్ అనేది పైనుంచి ఇలా ఇన్కమింగ్ తీసుకుని ఇలా కిందకు వచ్చి స్విచ్ ద్వారా బస్ బార్ ఇలా రన్ అయ్యి మనం పైకి వెళ్తుంది. బస్ బార్ అక్కడ డివైడ్ అవుతుంది. ఒకసారి దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మనం బస్ బార్ ఓపెన్ చేసి చూసుకున్నట్టయితే బస్ బార్ డోర్లను తీసాం. ఇక్కడ వచ్చి మనకి ఇన్కమింగ్ దీనికి కలుపుతారు. ఇక్కడ ఇన్కమింగ్ అనేది కేబుల్ అనేది పైనుంచి వస్తుంది. ఈ ప్యానల్కే టాప్ ఎంట్రీ కాబట్టి చూసుకున్నట్టయితే ఇది మెయిన్ స్విచ్. దీనికి ఇచ్చాం కదా ఇన్కమింగ్. అవుట్పుట్ 400 amps ఎంసీసీబీ. అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఇట్లా కిందకి బస్ బార్ వచ్చింది కదా, చెప్పారు కదా. ఈ బస్ బార్ వచ్చి మనకి ఇట్లా 4 runs ఇలా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, 4 runs. లోపల చూసుకున్నట్టు మనకి ఇలా ఉంది. 4 runs ఇలా వచ్చి అక్కడ పైకి వెళ్ళి చూసారు కదా. వచ్చి ఇది చూసారు కదా, ఇట్లా నేను పైకి ఇక్కడ బస్ బార్ నుంచి హారిజాంటల్ బస్ బార్కి ఇలా వచ్చేస్తుంది కదా. ఇక్కడ నుంచి మనకి స్టార్టర్లు అనేది డివైడ్ అవుతుంది. అక్కడ స్టార్టర్లకి వైర్లు కనెక్ట్ చేసాం. స్టార్టర్ల వైర్లు ఇక్కడ ఈ 125 ఎంసీబీలు మాత్రం లింక్లు వేస్తాం. చూస్తున్నారు కదా. వీటికి ఎంసీబీలు మనం 25/6 అల్యూమినియం బస్ బార్ లింక్లు వేస్తాం. ఇది మనం ఇక్కడ 3 pole ఎంసీబీలు ప్రొవిజన్. ఇది బస్ బార్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఇన్కమింగ్ ఇలా వచ్చి ఎంసీబీ అవుట్పుట్ ద్వారా మనకి ఇలా వచ్చి ఈ స్టార్టర్లకి ఇటు సైడ్ ఉన్న స్టార్టర్లకి ఇటు సైడ్ ఉన్న స్టార్టర్లకి మొత్తం కనెక్షన్ కోసం ఇలా తీసుకొచ్చాం బస్ బార్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్యానల్లో బస్ బార్ ఎలా వచ్చిందో కూడా మొత్తం చూస్తారు కదా మీరు. ఈ స్టార్టర్ల విషయానికి వస్తే నార్మలే. ఇంకా ఆ ప్యానల్లో అయితే యాజ్డీస్ ఎలా ఉన్నాయో ఈ ప్యానల్లో కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. స్టార్టర్లో చూస్తున్నారు కదా, 30 HP 10 HP. ఈ 2 కూడా స్టీలే, స్టార్ అండ్ డెల్టాలే ఎంసీమీటర్. ఇంకా నార్మల్గా ఇది కేబుల్ ఛాంబర్ వచ్చేసరికి ఇది డబల్ ఇటు సైడ్ వస్తాయి కదా. ఈ 2 ప్యానల్స్కి కూడా మనకి కేబుల్ ఎంట్రీ అనేది టాప్ ఎంట్రీ ఉంటుంది. చూసారు కదా, బాటమ్ ప్లేట్
ఇది ఇటు సైడ్కి ఉన్న స్టార్టర్లన్నిటికీ కనెక్టర్స్ అన్నీ ఇవి. కేబుల్స్ ఇలా సెంటర్ నుంచి వచ్చి ఇటు ఇట్లా కలిసి ఇటు ఇలా ఇలా కలుస్తూ వస్తాయి. చూస్తారు కదా, కేబుల్ చాంబర్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఎందుకంటే మనకి కింద బస్ బార్ చాంబర్ వచ్చేసింది కదా. ఈ కేబుల్స్ అనేవి బస్ బార్లోకి అసలు ఎంట్రీ ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇంకా నార్మల్గా ఇది వచ్చేసరికి బస్ బార్ చాంబర్ ఇంత ఓపెన్ చేసి చూపించా కదా, మీకు తెలిసే ఉంటుంది మ్యాక్సిమం. ఈ చాంబర్కి వచ్చేసరికి మనకి కేబుల్ చాంబర్ ఇది. ఈ సెక్షన్కి వచ్చేసరికి కేబుల్ చాంబర్ ఇది. మనం ఓపెన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ సెక్షన్కి వచ్చేసరికి కేబుల్ చాంబర్ ఇది. ప్రతి సెట్కి కూడా మనం స్టాపర్లు పెట్టడం జరిగింది. ఈ స్టాపర్ ఇది, ఈ స్క్రూ, ఈ రెండు ఇప్పుడు ఇది పెట్టేసి మనం ఈ 2 నట్స్ బాగా ఫుల్ టైట్ వేసేస్తాం. ఈ కనెక్టర్స్ అనేవి మనకి అటు ఇటు వాళ్ళ కదలవు. ఇంకా మీరు ఎంత జరిపినా సరే, కేబుల్ ఇలా లాగినా సరే, కేబుల్ ఇలా లోడ్ పడుతూ ఉంటుంది కదా, కేబుల్ది కనెక్టర్ల పైన వచ్చి కనెక్టర్లు కిందకి వెళ్ళిపోవడం పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా వెళ్ళకుండా ఉండడం కోసం మనం స్టాపర్లు పెడతాం. సరే కదా, ప్రతి సెట్కి కూడా ఇది ఒక సెట్. దీనికి ఇక్కడ ఒక స్టాపర్ చూసారా, ఇది ఒకటి, ఈ రెండింటి కలిపి ఇది ఒకటి స్టాపర్. ప్రతి దానికి కూడా స్టాపర్లు ఉంటాయి. ఒకసారి ఇది ఈ 2 ప్యానల్స్ కూడా మనం టెస్టింగ్ పెట్టి చూసేద్దాం. ఒకసారి టెస్టింగ్ రెడీ చేసి మొత్తం ఎలా ఆన్ అవుతాయి, ఎలా ఆపరేట్ అవుతాయి మొత్తం లైవ్లో మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం టెస్టింగ్కి రెడీ చేసేసాం. చూద్దాం సప్లై ఎలా తీసుకున్నాము. మనం ఆ స్విచ్ సాకెట్ నుంచి మనం ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ ద్వారా సింగిల్ ఫేస్ సప్లై తీసుకున్నాం, ఫేస్ నోటర్లు. దాన్ని మనం 3 బస్ బార్స్కి లూప్ వేస్తాం. సింగిల్ ఫేస్ సప్లై, న్యూట్రల్ కామనే, బస్ బార్కి ఇచ్చాం కదా. ఈ బ్లాక్ వైర్ ద్వారా మనకి నెక్స్ట్ ప్యానల్ పక్క ప్యానల్లోకి వెళ్తుంది. 2 వైర్స్ ద్వారా ఫేస్ నోటర్లు సప్లై అయితే ఇచ్చేసాం. ఒకసారి మనం స్విచ్ ఆన్ చేసి చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. స్విచ్ ఉంది కదా, స్విచ్ ఆన్ చేసి చూద్దాం ఒకసారి ప్యానల్. కదా, 2 ప్యానల్కి మనకి సప్లై అనేది వచ్చేసింది. టెస్టింగ్ పెట్టడానికి మనం ఈ చివరి నుంచి ఒకటి ఆన్ చేసి చూద్దాం. ఇప్పుడు స్టాండర్డ్ ఆన్ చేద్దాం. మనం నొక్కగానే సౌండ్ మీరు గమనించవచ్చు. సౌండ్ డెల్టాలో పడిన తర్వాత మనకి ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఇదేనంతే, చూస్తున్నారు కదా. లోపల చూస్తారంటే ఒకసారి ఆఫ్లైన్ కదా. డివైస్ స్టార్టర్ నార్మల్ మనకు తెలిసిందే. ఇన్కేస్ మనం మాన్యువల్గా ఒక రిలే ట్రిప్ చేసి చూద్దాం. మాన్యువల్గా ట్రిప్ చేసి చూపిస్తాను ఒకసారి, అది అవ్వట్లేదు. చూస్తున్నారు కదా, ఇది ROB ఇండికేటర్స్, మనకి వోల్టేజ్ యాంప్స్ కదా. మనం సింగిల్ ఫేస్ని 3 ఫేస్లకి లూప్ ఇచ్చాం కాబట్టి దీంట్లో వోల్టేజ్ అనేది చూపించట్లేదు మనకి. యాంప్స్ చూసుకున్నట్లయితే మనకి 0నే. ఇది మెయిన్ స్విచ్, ఎన్కమర్తో పని లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్ బస్ బార్కి ఇచ్చాం కాబట్టి చూసుకున్నట్లయితే మనకి ఆన్ అయినప్పుడు ఇది ఆన్లో ఉంది కదా. ఇప్పుడు చూడండి, ఆన్లో ఉంది. ఆఫ్లో ఉంటే ఇండికేటర్లు అనేది ఆఫ్ అయిపోతాయి కదా. ఆన్ అయితేనే మనకి 3 ఫేస్ ఇండికేషన్ అనేది వస్తుంది. ప్యానల్ బోర్డ్ దగ్గర తెలుస్తుంది మనకి ఈ ఫీటర్ ఆన్లో ఉందని చెప్పి. ఇక్కడికి వచ్చి పర్టికులర్గా ఇలా చూడకుండానే మనం దూరం నుంచి అయినా ఈ ఫీటర్ అనేది ఆన్లో ఉందని చెప్పి మనకు తెలుస్తుంది. అందుకోసం ఆ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది. మీరు మొన్న చూసిన PCC ప్యానల్ అయితే మనం ఒక ఇండికేటర్ ఇచ్చాం, ఓన్లీ రెడ్ ఇండికేటర్ ఆన్ పర్పస్కి. ఈ ప్యానల్లో మనం 3 ఇండికేటర్స్ ఇచ్చాం, 3 ఫేసులు కూడా ఇండికేషన్ రావడానికి కోసం. ఈ ప్యానల్ కూడా స్టార్టర్ ఆన్ చేసి చూపిస్తాను నేను ఒకసారి.
సరిగా ఎంసీబీలు కూడా ఆన్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇది మనం ఎంసీబీ ఆఫ్ చేసాం కదా, స్టార్టర్లు ఆఫ్ అయిపోయినాయి. కూడా ఆన్ చేసి చూపిస్తాను. మీరు చూసుకున్నట్లయితే టోటల్ ప్యాన్లు ఫుల్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి ఇలా ఉంటుంది ప్యాన్లు అంతా లైటింగ్తో. ప్యానల్ ఫుల్ రన్నింగ్ ఉంటుంది, అన్నీ స్టార్టర్లు ఆన్ అయిపోయి మనకి చూసారు కదా. మొత్తం ప్యానల్ అంతా ఎంత కలర్ఫుల్గా ఉందో. మన డే టైంలో ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, ఇది నైట్ టైం కదా, మనకి చుట్టూరు ఉన్న లైటింగ్ ఎఫెక్ట్కి ఈ ప్యానల్ అనేది మనకి అంత లుకింగ్ అనేది లేదు. ప్యానల్స్ అనేవి ఫుల్ రన్నింగ్లో ఉన్నప్పుడు అన్నీ ఆన్లో ఉండి మనకి అన్ని రీడింగ్లు చూపిస్తూ ఈ మెయిన్ స్విచ్ కూడా ఆన్లో ఉండి ప్యానల్ అంతా ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ప్రతి స్టార్టర్ కూడా ఏ కంప్లైంట్ లేకుండా ప్రతిదీ కూడా ఆన్ అయిపోయింది. ప్రతి ప్యానల్ కూడా మేము ఇంతే క్వాలిటీగా చేయడం జరుగుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో ఈ ప్యానల్ గురించి చెప్పుకుందాం. ఇది వచ్చరికి ఒక స్మాల్ ఫంక్షన్ హాల్కి అనమాట ఈ ప్యానల్. నెక్స్ట్ వీడియోలో ఈ ప్యానల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఆటో చేంజ్ ఎవరు, ఇంకా మాన్యువల్ చేంజ్ ఎవరు అన్నీ కూడా ఉన్నాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.